ఒక పెద్ద కొడుకులాగా ఆయన నా పుట్టినూరికి నా రుణం తీర్చుకోవాలి అనే ఒక సంకల్పంతో నిరంతరం కృషి చేశారు. ప్రతిరోజు కేశినేని భవన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోనే ఉన్నారు. అలాగే ఎప్పుడూ చూడని విధంగా 60 సంవత్సరాలు వెనుకబడి ఉన్న మన విజయవాడ ప్రాంతాన్ని ఆయన ఎంతో కృషి చేసి ఆయన పలుకుబడిని సెంట్రల్ దగ్గర నుంచి వాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా విజయవాడకి సరైన ఫండింగ్ ఇవ్వకపోయినా కానీ నితిన్ గడ్కరీ గారి ద్వారా అలాగే సెంట్రల్ ఫండింగ్ ద్వారా ఈరోజు విజయవాడ ప్రాంతానికి 8,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది కేశినేని నాని గారు. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్, నందిగామ బైపాస్, తిరువూరు హైవే, అలాగే వెస్ట్ బైపాస్, గవర్నమెంట్ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ వింగ్గా తయారు చేయడం, ఇవన్నీ కూడా విజయవాడ కోసం, విజయవాడని అభివృద్ధి చేయడం కోసం ఆయన పడిన కష్టం, కృషి. ఏ ఎంపీ అయినా కానీ మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇటువంటి ట్రాక్ రికార్డ్ ఉందా అనేది చెప్పండి. అలాగే టాటా గారిని ఒప్పించి 265 గ్రామాల్ని దత్తత తీసుకోవడం అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడా చూడలేదు. ఆ ఘనత సంతోషంగా ఉన్నారు. అలా అని మరి ప్రతిపక్షాలు ఈరోజు సంక్షేమమే చేశారు, అభివృద్ధి చేయలేదు ఇలా మాట్లాడతారు. మరి 45,000 ప్రభుత్వ స్కూల్ని ఈరోజు కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం జరిగింది. అలాగే 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి అందజేయడం జరిగింది. 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు, ఇదంతా అభివృద్ధి కాదా? రాష్ట్ర వ్యాప్తంగా 15,000 వార్డు సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు. ఇక్కడ కూడా అర్బన్లో మీకు ఎన్నో వేలాది అర్బన్ పిహెచ్సిలు, హెల్త్ సెంటర్లు. ఈ రకంగా పేద ప్రజలు బాగుండాలనే ఒక ఆశయంతో, అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల కవరు ప్రతి ఒక్కరికి కూడా. ఇటువంటి పరిపాలన ప్రజలు ఎప్పుడూ చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి బిడ్డ అనే ఒక రకంగా వాళ్ళు స్వాగతించడం జరిగింది. అందుకే ఈరోజు మీరు చూసుకుంటే ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ఒక గుంపుగా చేరాయి. వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పవర్లోకి వస్తే ఇంకా శాశ్వతంగా ఆ పార్టీలన్నీ కూడా ధ్వంసమైపోతాయనే భయంతో వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం ఒక కూటమిలాగా చేరాయి. జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తున్నాయి. మీరు ఈరోజు ఎక్కడ చూసుకున్నా కానీ ప్రతిపక్ష పార్టీలు మేము ప్రజలకి ఏం చేస్తామనేది ఏం చెప్పట్లేదు, కానీ జగన్నామ స్వర్ణం మాత్రం ప్రతిరోజు పలుకుతూనే ఉన్నారు. అలాగే కేశినేని నాని గారు 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎంపీగా ఆయన్నే ఎంపీగా కోరుకుంటున్నారు. అలాగే మన ఆసిఫ్ గారు ఇక్కడ లోకల్, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు మన పశ్చిమ నియోజకవర్గంలో. ఆయనకి ఇక్కడ సమస్యలు ఏంటనేది బాగా అవగాహన ఉంది. ఎప్పుడూ కూడా ఎవరు కలిసినా కానీ ఏమైనా ఇబ్బంది చెప్పుకున్నా కానీ ఎప్పుడూ ఏదైనా మంచి చేయడానికే కోరుకుంటారు, కానీ అవినీతి కానీ ఇటువంటి ఆరోపణలు కానీ ఏమీ లేవు. ఇన్నాళ్ళు ఆయన ప్రజా సేవలో ఉన్నా కానీ క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు మన ఆసిఫ్ గారు. అది ప్రతిపక్షాలను చూసుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి క్యాండిడేట్స్ని మీరు చూసుకోండి. ఒకళ్ళేమో ఈడీ కేసులు, ఇంకొకళ్ళేమో బ్యాంకుల్ని లూటీ చేశారు, ఇంకొకళ్ళేమో రియల్ ఎస్టేట్ స్కామ్స్టర్లు, వేరే ఫైన్లు ఉన్నవాళ్ళు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఈ విజయవాడని దోచుకోవడానికి ప్రయత్నిస్తుందా ఈ కూటమి అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు. అంటే ఈరోజు ధనికులందరినీ తీసుకొచ్చి 100,000 కోట్లతో మీ టికెట్లు నమ్ముకుని